అందరికీ నమస్తే. నేను మీ భాషాబాయ్. ఈరోజు మీ ముందుకి కుక్కట్పల్లి రియల్ ఎస్టేట్ గురించి వివరిద్దామని మీ ముందుకొచ్చాను. సో, కుక్కట్పల్లి రియల్ ఎస్టేట్ గురించి చెప్పాలంటే చాలా హ్యాపీ వేస్తూ ఉంటుంది ఎప్పుడు. ఎందుకంటే ఎక్కువ మంది తెలుగోళ్ళే ఉంటారు. రాయలసీమ నుంచి కానివ్వండి, ఆంధ్ర నుంచి కానివ్వండి, తెలంగాణ నుంచి కానివ్వండి, అందరూ కూడా సెటిలర్స్ అక్కడి నుంచే ఉన్నారు. సెకండ్ జనరేషన్ సెటిలర్స్ కూడా అందరూ కూడా అక్కడే ఉంటారనమాట. సో, మీరు కుక్కట్పల్లి రియల్ ఎస్టేట్ గురించి చెప్పాలంటే ముందుగా ఇటువైపు ఆహ్, సనత్ నగర్ చెప్పాలి, అటువైపు నిజాంపేట చెప్పాలి, ఇటువైపు గాజుల రామారం చెప్పాలి, ఇటువైపు హైటెక్ సిటీ చెప్పాలి. సో, ఇదంతా కూడా 9 ఫేసెస్ కేపీహెచ్బీ ఉంటుంది. కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ ఉంటుంది. అదేవిధంగా హైరేజ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. లోదా కానివ్వండి, హిందూ ప్రాజెక్ట్స్ కానివ్వండి, తర్వాత మహీంద్రా కానివ్వండి. సో, ఇట్లా చెప్పుకుంటే చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అదేవిధంగా విల్లా ప్రాజెక్ట్ కూడా మంచి మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వసంత సిటీ కానివ్వండి, అపర్ణ విల్లాస్ కానివ్వండి. తర్వాత ఈ 9 ప్లేసుల్లో కూడా పర్ స్క్వేర్ రేట్ వచ్చేసి 1 lakh నుంచి 2 lakhs మధ్యలో నడుస్తూ ఉంటుంది. సో, ఇప్పుడు ఇంకా హైరేజ్ అపార్ట్మెంట్ కూడా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. హైరేజ్ అపార్ట్మెంట్లో అయితే మీకు ఎస్ఎఫ్టీ వచ్చేసి 9,000 నుంచి 11,000 మధ్యలో నడుస్తూ ఉంది. ఇక్కడ ఎక్కువ చిన్న చిన్న ప్లాట్లు కూడా మీకు దొరుకుతాయి. 100 స్క్వేర్స్, 200 స్క్వేర్స్ ప్లాట్లు కావాలంటే చిన్న చిన్న ప్లాట్లు కూడా దొరుకుతాయి. అక్కడ 100 స్క్వేర్స్, 150 స్క్వేర్స్, 200 స్క్వేర్స్, 250 స్క్వేర్స్, 300 స్క్వేర్స్. దీంట్లోనే మధ్యలో వసంత నగర్ అని కానివ్వండి, ఇట్లా కొన్ని లేఅవుట్స్ ఉన్నాయి. సో, అట్లానే వసంత నగర్ మనం అటువైపు చూసుకున్నట్లయితే మంచి మంచి షాపింగ్ మాల్స్ కానివ్వండి, తర్వాత వెనక చూసుకుంటే నవ్య కానివ్వండి, తర్వాత చాలా ఇలాంటి మంచి రెసిడెన్షియల్ లేఅవుట్స్ ఉన్నాయి. సో, అదేవిధంగా కుకట్పల్లి జంక్షన్ అనగానే ప్రతి ఒక్కరికి హైదరాబాద్లో సగం పాటు కుకట్పల్లి ఉంటుందేమో అని చెప్పి అనుకుంటారు. సో, ఏది ఏమైనప్పటికీ కూడా రియల్ ఎస్టేట్ అనేది ఎప్పుడు కూడా నిత్య కళ్యాణం పచ్చతోరం లాగా నడుస్తూ ఉంటుంది. అక్కడ రియల్ ఎస్టేట్ పడిపోవటం, లేగటం ఏమి ఉండదు. సో, ఎప్పుడైనా కూడా కుకట్పల్లిలో రియల్ ఎస్టేట్ బాగానే ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. రెసిడెన్షియల్గా కూడా బాగానే ఉంటుంది. ఎందుకంటే హైటెక్ సిటీలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా చాలా వరకు 80% ఎంప్లాయీస్ కుకట్పల్లి ఎవరిపై ఉంటారు. సో, కనెక్టివిటీ కూడా బస్సెస్ కనెక్టివిటీ కానివ్వండి, ఆ తర్వాత ట్రైన్ కనెక్టివిటీ, మెట్రో కనెక్టివిటీ కానీ చాలా బాగుంటుంది. సో, కుకట్పల్లిలో మంచి రెసిడెన్షియల్ లేఅవుట్ కాబట్టి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేయండి. ఇంకేమైనా కూడా ఇన్ఫర్మేషన్ కావాలంటే నా నెంబర్కి కాల్ చేయండి. మై నెంబర్ ఈస్ 9121953999. థ్యాంక్ యూ వెరీ మచ్.